చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇంకా చూస్తావేం చెప్పాను కదా, బొట్టు పెట్టి మరీ పంపించాలా? పో. అమ్మా, ఇక్కడేం జరగలేదు. నేనేమి తినకుండా ఉన్నానని తను జ్యూస్ తీసుకొచ్చింది. ఈలోపు నువ్వొచ్చావు అంతే. ఏమైనా కావచ్చు, కానీ తను నీ మీద ప్రేమ చూపించడానికి మాత్రం నేను ఒప్పుకోను. అలాగే నీ ప్రేమని కూడా నేను ఒప్పుకోను. ఎందుకమ్మా? మేమేం తప్పు చేశాం? మీ తప్పొప్పుల వివరణ నాకు అనవసరం. ఇంతకు ముందే చెప్పాను, నా కొడుకు గౌతమ్ నా కుటుంబానికి నాకు దూరం కాకుండా ఉండడానికి నేనేమైనా చేస్తాను. ఎవరు బాధపడినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఎవరు ఎంత ఏడ్చినా అవి నేను పెట్టే కన్నీళ్లలో సగం కూడా ఉండవు. అర్థం చేసుకోరా. అమ్మా, చూడమ్మా ఝాన్సీ, గౌతమ్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వాడు ఒప్పుకుంటే వచ్చే ముహూర్తంలో వీడి పెళ్లి కూడా అయిపోతుంది. దేవుడా, అమ్మా ఎంత పని చేశావమ్మా. ఈ విషయాన్ని ఝాన్సీ ఎలా తీసుకుంటుందో. లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ ప్లీజ్. ఎందుకు కాల్ చేస్తున్నారు గౌతమ్ గారు? బతికున్నానా చచ్చానా అని తెలుసుకోవడానికా, లేక నా ఏడుపు వినడానికా? మీకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం కూడా నాకు చెప్పలేదు కదా గౌతమ్ గారు. ఈరోజు మీ అమ్మగారి నోటి నుంచి ఆ మాట రాకపోతే ఇంకెన్నాళ్ళు దాచిపెట్టేవారో. చిక్కుముళ్ళ
ఝాన్సీ పిన్ని మనల్ని బిగ్ తాతయ్యకి దగ్గర చేయాలని చాలా ట్రై చేస్తుంది. మనం కూడా బిగ్ తాతయ్య మనల్ని ఇష్టపడేలా ఏదో ఒకటి చేయాలి. అవునక్క, తాతయ్యకి మన మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఏమైనా చేద్దాం. డిసిప్లైన్ గా ఉండే వాళ్ళంటే తాతయ్యకి బాగా ఇష్టం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? బిగ్ తాతయ్యతో పాటు మనం కూడా యోగా చేద్దామా? సరే అక్క. అక్క, ఈరోజంటే మనం తొందరగా లేచాం కాబట్టి యోగా చేస్తాం. కానీ రోజు ఉదయాన్నే లేచి యోగా చేయడం మన వల్ల అవుతుందంటావా? కష్టమేమో అక్క. తాతయ్య మనల్ని ఇష్టపడాలంటే ఆ మాత్రం మనం కష్టపడాలి. మన కోసం ఝాన్సీ పిన్ని ఎంత కష్టపడుతుందో చూస్తున్నావు కదా. ఓకే అక్క, రోజు చేద్దాం. పద. పద. వీళ్ళు వచ్చారేంటి? అయ్యో, ష్. ఏంట్రా, ఏం చేస్తున్నారు? యోగా చేస్తున్నాం తాతయ్య. మీరు యోగా చేయటం లేదురా, యాక్టింగ్ చేస్తున్నారు. పొద్దున్నే ఎలా తగలడ్డారేమిటి నా మూడు పాటు చేయడానికి? నేను వేసి ఆసనాలు వేసి నన్ను వెక్కిరిస్తున్నారా? లేదు బిగ్ తాతయ్య, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంతే. యోగా వంకతో మిమ్మల్ని ఇక్కడ షో చేయమని ఆ ఛాన్సీ ప్లాన్ చేసి పంపించిందా? ఛాన్సీ, ఛాన్సీ! లేదు తాతయ్య, మేమే వచ్చాం. అసలు పిన్నికి మేము నిద్ర లేచినట్టు కూడా తెలీదు. మా స్కూల్లో చెప్పారు యోగా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని. అందుకే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటే ఇంకెవరినైనా చూసి నేర్చుకోండి, నన్ను చూసి కాదు. మీకు ఎన్నిసార్లు చెప్పాను నేనుండే చుట్టుపక్కలకు రావద్దని? మీకు ఆశ్రయం ఇచ్చి ముప్పొద్దులా మేపుతున్నాను, లక్షల లక్షల ఫీజు కట్టి చదివిస్తున్నాను. ఇంకా ఎందుకు నన్ను ఇలా నీడలా వెంటాడుతున్నారు? అసలు మీరు నా దగ్గరకు రావద్దు, నా కంట పడద్దు. పండి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇంకా ఏంటి మొహాలు చూస్తున్నారు? పండి. అయ్యో తాతయ్య, తాతయ్య, పండి. తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, ఏమైంది? తాతయ్య, పదరా, తాతయ్యకి టాబ్లెట్స్ తీసుకొద్దాం. టాబ్లెట్ కమలా, టాబ్లెట్. తాతయ్య, టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి. చిచి, చావనైనా చస్తారు కానీ మీ చేతులతో ఇచ్చే టాబ్లెట్ వేసుకోను. కమలా, పద వంశీ.
కమలా! అమ్మా అమ్మా బెక్తాతయ్య గుండె నొప్పితో గార్డెన్ లో పడిపోయాడు. ఏంటి? అయ్యో, టాబ్లెట్ తీసుకొస్తా నాకు. అమ్మా అమ్మా ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకొచ్చాం, కానీ మా చేత్తో ఇస్తే టాబ్లెట్ వేసుకోనని తాతయ్య విసిరేశాడు. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను. పదమ్మా వెళ్దాం. పద. కమలా! మావయ్య, మావయ్య, టాబ్లెట్. మావయ్య, టాబ్లెట్ వేసుకోండి. వాటర్ తాగండి. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదమ్మా. ఉండండి మావయ్య, నేను వెళ్ళి ఆయన పిలుస్తాను. వద్దమ్మా, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి మావయ్య. అవసరం లేదు కమలా, ఐఎమ్ ఆల్ రైట్. వద్దంటే ఎలా మావయ్య? మళ్ళీ పెయిన్ వస్తే హాస్పిటల్కి రావాలని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇప్పుడు అదంతా అవసరం లేదమ్మా. మళ్ళీ ధన వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. అయినా ఇప్పుడు నాకు బాగానే ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మావయ్య, పిల్లలు టాబ్లెట్స్ ఇస్తే తీసుకోలేదంట. ఇలాంటి టైంలో కూడా మీకు పంతమేంటి మావయ్య? టాబ్లెటే కదా, వేసుకోవచ్చు కదా. అది నేను తెలిసి కూడా అడుగుతావేంటమ్మా? వాళ్ళ మొహం చుట్టానికి కూడా నేను ఇష్టపడినా. అలాంటిది వాళ్ళ చేత్తో ఇచ్చే టాబ్లెట్ వేసుకోమని ఎలా చెబుతావు? అంటే వాళ్ళ దయా దక్షిణాల వల్ల నిలబడ్డ ప్రాణాలతో నేను బ్రతకాలనా? నో. రోడ్డు మీద పోయి అనామకుడి సాయాన్నైనా నేను తీసుకుంటానేమో కానీ వీళ్ళ సాయాన్ని నేను తీసుకోను. నా భార్య ప్రాణాలు బలి తీసుకున్న వాడి పిల్లలు వీళ్ళు. శత్రువునైనా క్షమిస్తానేమో కానీ వీళ్ళని మాత్రం క్షమించను. వాళ్ళ చేతులతో ఇచ్చే మందులు వేసుకుని బతకడం కంటే ప్రాణాలు వదిలేయడానికి కూడా నేను సిద్ధపడతాను. మావయ్య, అమ్మా మేమంటే ఎందుకు బెక్తాతయ్యకి అంత కోపం? మేమేం తప్పు చేశాం? బాధపడకండమ్మా. మీ తాతగారి మాటలు మీరేమీ పట్టించుకోవద్దు. ఆయన పగ తీర్చుకోవడానికి నా కొడుకు లేడు. మీ మీద ఈ ద్వేషం ఎంతో కాలం ఉండదు. ఆ దేవుడు ఆయన మనసు మారుస్తాడు. ఆయన మారిపోయి మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఆ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరేమీ బాధపడొద్దు. దా. ఇంత పెద్ద విషయాన్ని నాకు చెప్పకుండా గౌతమ్ గారు ఎందుకు దాచారు? గుడ్ మార్నింగ్ ఝాన్సీ. ఝాన్సీ, అసలు ఏం జరిగిందంటే ఝాన్సీ, ఝాన్సీ నేను చెప్పేది ఒకసారి. ఝాన్సీ, ఝాన్సీ ఝాన్సీ, అనుకోకుండా ఇద్దరి హెడ్స్ తగిలాయి. ఇంకోసారి అలానే చేయాలి, లేదంటే కొమ్ములు వస్తాయి. ఝాన్సీ, ఝాన్సీ ప్లీజ్. కొమ్ములు వస్తే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. ఒకసారి నీ తలతో నా తలని కొట్టు. ఝాన్సీ ప్లీజ్.
ఝాన్సీ ప్లీజ్. ఝాన్సీ నువ్వు కొమ్ములతో చూడడానికి అస్సలు బాగు. అచ్చం డెవిల్ లాగే ఉంటావు. ఇప్పుడు కూడా డెవిల్ లాగే బిహేవ్ చేస్తున్నావు అనుకో. ప్లీజ్ ఝాన్సీ, ఒక్కసారి చిన్నగా అలా తగిలించుకుందాం ప్లీజ్, చిన్నగా. ఓ ఝాన్సీ, ఏంటి ఝాన్సీ, నువ్వు తలతో కొట్టావా రాడ్తో కొట్టావా? నీకు ఫ్రీ హెయిర్ చాలా బాగుంటుంది. పోనీటైల్ కూడా చాలా బాగుంటుంది. నా మీద నీకున్న కోపం అర్థం అవుతుంది. అసలు విషయం చెప్తాను. ఝాన్సీ, ఝాన్సీ, ఇలా మీరు నేను చెప్పేది వినకుండా మీరు మాట్లాడకుండా సత్యాగ్రహం చేస్తే ఎలా అండి? మీరు మాట్లాడితేనే కదా మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పగలను. సరే ఫైన్, కనీసం నేను చెప్పేదైనా వినండి. నిజానికి నన్నేం జరిగిందంటే, మీరిద్దరూ త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోండి, సరేనా? ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను, సరేనా? స్వీటీ, వంశీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పిన్ని, ఇందాకేం జరిగిందంటే తాతయ్య, 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 ఏమైంది తాతయ్య? తాతయ్య ఏమైంది? ఇదిగోండి. చిచి, చావునైనా చస్తాను కానీ మీ చేతులతో ఇచ్చే టాబ్లెట్ వేసుకోను. మేము టాబ్లెట్ తెచ్చిస్తే బిగ్ తాతయ్య వేసుకోలేదు పిన్ని. చూసావా ఝాన్సీ, ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లల్ని మాత్రం దగ్గరికి తీసుకునేది లేదని మావయ్య అంటున్నారు. అలాంటిది నువ్వే ఇంటికి కోడలు. ఇటువంటి విషయాలు పిల్లల దగ్గర ప్రస్తావించడం కరెక్ట్ కాదని ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నేను దేని గురించి చెప్పాలనుకున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. బాబా, చెప్పదు. అందరి మంచి కోసం చెప్తున్నాను. నువ్వు అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, మేము ప్రశాంతంగా ఉంటాం. బాబాయ్, నువ్వు పోలీసు అయ్యుండి దొంగలా దాక్కున్నావేంటి? అదేం లేదు నాన్న, నేను మీ పిన్ని దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. దాగుడు మూతలా అంటే? అంటే హైడ్ అండ్ సీక్. అవునా పిన్ని, మీరు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారా? అవును, మీ బాబాయ్ నాతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎప్పటి వరకు ఈ ఆటలు ఆడతారో అది చూస్తాను. హే ఝాన్సీ. బాబాయ్ బాబాయ్, మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం పదా. లేదు నాన్న, ఇప్పుడు టైం అయిపోయింది, తర్వాత ఎప్పుడైనా ఆడుకుందాం. నో, ఇప్పుడే ఆడుకుందాం బాబాయ్, ప్లీజ్ బాబాయ్. అవును బాబాయ్, ఆడుకుందాం బాబాయ్. అది కాదు నాన్న, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నాకు చాలా పనుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆడదాం. పిన్నితో గేమ్ ఆడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది, మాతో ఆడడానికి మీకు టైం ఉండదా? మీరు లేకపోయేసరికి పిన్నితో ఆడుతున్నాను, మీరుంటే మీతోనే ఆడేవాడిని. ఇప్పుడు టైం లేదు,
మీకు కూడా స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి. కమాన్ కమాన్. మరి మాతో ఎప్పుడు ఆడతావు? నెక్స్ట్ సండే ఆడుకుందాం. ఓకే ప్రామిస్. ఓకే ప్రామిస్. సరే అయితే బాయ్, మీరు రెడీ అవ్వండి. బాయ్. టేక్ కేర్. ఏదేదో మాట్లాడి గౌతమ్ గారిని నేనే హర్ట్ చేశాను. ఫోన్ చేసి సారీ చెప్దాం. అదేం కుదరదు, నా ముందే కాల్ చేసి మాట్లాడాలి. తనకి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఎవరికి? మీ గౌతమ్ బావకా? అవును. ఆ విషయం నాతో చెప్పకుండా ఇన్నాళ్ళు దాచారు. తను చెప్పకుండా తనకు పెళ్లి కుదిరిన విషయం నీకెలా తెలిసింది?